సంగారెడ్డి పట్టణంలోని సెంట్ ఆంటోనీస్ విద్యా సంస్థ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 2/0/21/22 తారీఖున 3 రోజులుగా సంబరాలుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. ఒక ఉన్నత విద్యను ఇచ్చేటువంటి విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో గొప్ప స్థానాల్లో దేశ విదేశాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఆర్కిటెక్చర్లుగా, పైలట్లుగా వివిధ జాబులు చేసుకుంటూ చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ల పిల్లల్ని అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి మాకు తోడుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా 25 సంవత్సరాల ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మరి మన స్కూల్ యొక్క విశిష్టత తెలపడానికి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మన స్కూల్లో ఇప్పుడు పేరెంట్స్ గా ఉన్నారు, కొంతమంది టీచర్స్ గా కూడా ఉన్నారు. Please stand for photo. Don't let them know what you're thinking. I bet you never tell them how it feels. I request all the dignitaries to be in the same place. Now I request our chief guest, Brother Marianendra Reddy. If brother spikes, ball falls beside the net, and he doesn't jump when he plays basketball. Such is the height. So a pleasure to have brother with us, and renowned educationist. So I request Salman Reddy Garu to felicitate our chief guest of the day. I request all the dignitaries to be ready for group photo. రెడ్డిపాలెం అనే గ్రామం నుంచి మా కోసము, మా చదువు కోసము, నేను చాలా చిన్నవాడినప్పుడు, ఇంతలేను, సంగారెడ్డికి రావడం జరిగింది. అది ఆ నిర్ణయం నేను ఇందాక చెప్తూ మధ్యలో ఆపిన పాయింట్, జీవన ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఇది ఒక థీమ్ బేస్డ్గా తీసుకున్నది కాబట్టి చివరి వరకు ఉండండి. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్, మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ని ఆనందించండి. అలా కొంతమంది రాలేకపోయారు. ఓకే, థ్యాంక్ యూ. Get ready to be transported to a world offering you a spectacular skit that explores the theme of life journey. With their talent, exuberance and they will take all of us on a journey that will leave all of us awestruck, inspired and entertained. Let us all cherish all
99లో ఒక చిన్న స్కూల్గా మనం స్థాపించినాము. మరి స్థాపించిన రోజు 99లో జూన్ 6వ తారీఖు నాడు ఈ చిన్న బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేశాము. అదే రోజు దాదాపుగా ఒక 3-4 వేల మంది మరి ఫ్రెండ్స్ కానీ స్కూల్ పేరెంట్స్ కానీ అందరినీ పిలిచాము. ఒక్కటే రోజు అదే రోజు మనకి 540 అడ్మిషన్లు అయినాయి అంటే ఈ గొప్పతనం అంతా కూడా పేరెంట్స్. మరి పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లనే మరి ఈ స్టేజీని అలంకరించిన బెదర్ గారిని, ఫాదర్ గారిని, అవినాష్ రెడ్డి గారిని, మా ఫ్యామిలీ మెంబర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అట్లనే ముఖ్యంగా 25 ఏళ్ళు సపోర్ట్ ఇచ్చిన ప్రతి మా స్టాఫ్ని, అంటే అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ, ఆయమ్మలు కానీ, క్లర్కులు కానీ, డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ, వీళ్ళంతా కూడా నాకు వెనుక నుండి ఎంతో సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి అంతకంటే ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప జీవితాన్ని మరి నా చిన్నారులకి మరి ప్రేమతో వందనాలు. మరి వీళ్ళందరికీ కూడా ఎంతో విద్యని నేర్పించడానికి నాకు దేవుడిచ్చిన వరాలకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనం 20 సంవత్సరాల జూబ్లీ చేసుకున్నామంటే ఎంతో గొప్పగా ఆనందిస్తున్నాము. మరి నాతో పాటు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరూ కూడా దీన్ని సంతోషంగా దీవించాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఇది ముందు ఎంతో తీసుకుపోవాలి. దీనిని ఇంకా కూడా మళ్ళా 25 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు వచ్చేటానికల్లా నా మనసులో మాట మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు 4,000 మంది పిల్లలే అయ్యారు 20 సంవత్సరాలు. కానీ ఇక నుంచి 25 ఏళ్లలో నేను ఒక 10,000 మంది స్టూడెంట్ని ఇంకా పెంచుతాను. టోటల్గా 14,000 మందిని తీసుకుపోతానని మీకు ఒక మాట ఇస్తున్నాను. కానీ విద్యలో మాత్రము బోధించే విధానంలో ఎక్కడ కూడా వెనుకం చేయను. ఎందుకంటే ఒక్కటే మీరు గమనించండి, ఇక్కడ మన టీచర్లు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నారు మన స్కూల్ అంటే అది కూడా మనందరి గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి మనం ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాం అనేది వాళ్ళ అంతరాత్మకే తెలుసు. కానీ ఇక్కడ కరోనా పీరియడ్లో మీ అందరికీ తెలుసు, కరోనా పీరియడ్లో కంపెనీలు కానీ అటు సాఫ్ట్వేర్లు కానీ ఏదో కానీ అన్నిట్లలో జాబులు తీసేసి ఇళ్లకు పంపించారు. కానీ నేను మాత్రము ఒక్క టీచర్ని కానీ ఒక మొత్తం స్టాఫ్ని, డ్రైవర్లకైతే ఏం పని ఉండదు, క్లీనర్లకు ఏం పని ఉండదు, ఆయమ్మలకి ఏముండదు, అందరినీ కూడా 15 నెలల పాటు మీరేమైనా పని చేసుకోకండి, మీ జీతాలు మీకు ఇస్తాను అందరిని ఇళ్లకు పంపించి 15 నెలల తర్వాత తిరిగి స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒక్కరోజు కూడా వాళ్ళకి కట్ చేయలేదు. ఒక్కరోజు కూడా కట్ చేయకుండా ఫుల్ శాలరీ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుకున్న ఘనత ఆంటోనీ స్కూల్కి దక్కుతుందని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ ఈ స్కూల్కి ఎంతో సహకరిస్తున్నారు. పేరెంట్స్ అందరికీ మరి ఒకసారి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు మా సెంట్ ఆంటోనీకి ఒక పేరెంట్స్ తర్వాత దానికి రెండవ విధంగా ఒక ఫౌండర్గా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ స్కూలు ఎప్పుడు కూడా నాది అని నా నోటి గుండా నేను ఎవరికి చెప్పలేదు, నాకు రాదు కూడా, నేను చెప్పను కూడా. ఇది ఎవరి స్కూల్ అంటే నేనేం చెప్తా అంటే పేరెంట్స్, సెకండ్ టీచర్స్, థర్డ్ నేను మధ్యవర్తిగా పేరెంట్స్ మధ్యలో టీచర్ల మధ్యలో మధ్యవర్తిగానే నేను ఇదంతా కూడా డెవలప్ చేసుకుంటూ అందరితోని సమానంగా పాలు పంచుకుంటూ ఏ ఒక్కరిని కూడా మనసు నొప్పియకుండా
మరి ఈ విద్యను నడిపిస్తున్నందుకు నాకు భగవంతుడు అలాంటి వరాలు ఇచ్చాడని నేను గొప్పగా నా మనసులో నేను అనుకుంటాను. కానీ అన్నిటికంటే ముందు సంవత్సరాలు నేర్చుకున్నాను. అంటే 2nd క్లాసు చదివి 3rd క్లాసు బంద్ అయిన నేను ఈరోజు మరి మీ ముందు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా అంటే నన్ను కొంతమంది నిన్నైతే చిన్నపిల్లలంతా నన్ను తాత అంటారు, ఎక్కువ శాతము తాత అంటారు. నేను క్లాస్లోకి పోయినప్పుడు తాత అనగానే నా ఫ్రెండ్స్ పిల్లలేమో తాత అంటారు, కొత్త పిల్లలేమో మన తాత కాదురా మన సార్ అంటారు. మన సార్ వచ్చిండు, తాత అనొద్దు మన సార్ అంటారు. కానీ అక్కడ నేనంటాను మీకు తాత నేను చెప్తాను నేను. ఎందుకంటే విద్యని నేర్చుకునే విధానము మా టీచర్లకి ఎంత నిన్న ఒక విధంగా చెప్తే నిన్నటి విషయంలో ఒక టీచర్ని మేము ఎంతో ట్రైనింగ్తోని ముందుకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి విద్యను అందిస్తానికి మరి మా ఫ్యామిలీ అంతా కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే మరి నా కొడుకులిద్దరు, నా కోడళ్ళిద్దరు, నేను 5గురు కూడా మినిమము 15 గంటల నుంచి 18 గంటల వరకు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. మాకు ఆ దేవుడిచ్చిన వరాలు ఇంకా ముందుకు సాగాలని మీరందరూ కూడా మాకు ఆశీస్సులు ఇవ్వాలని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కటే ఇందాక మన బెదర్ గారు చెప్పినట్టు ప్రాపర్టీలు ఏంటికి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఇప్పుడు ఆంతోని విద్యా సంస్థలో కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆంతోని స్కూల్ అయితే మీదైతే మీ రెండు కూడా అది ఒక 2 ఏళ్ళు ఎనుకుంటుంది, అది 23 ఏళ్ళు, ఇది 25 ఏళ్ళు. ఈ 2 స్కూళ్లలో సంవత్సరానికి సెయింట్ ఆంథనీస్ విద్యా సంస్థలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ నెల 20, 21, 22 తారీఖున 3 రోజులుగా సంబరాలుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి 25 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో మాకు ఎల్లవేళలా కోఆపరేషన్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా విద్యా సంస్థలను అభివృద్ధి అయ్యేలాగా ఆశిస్తూ మరి ఎన్నో వేల మంది విద్యార్థులకు మేము ఒక ఉన్నత విద్యను ఇచ్చేటువంటి విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి మా అల్యూమినై అసోసియేషన్ ఈ 25 సంవత్సరాలలో మా విద్యా సంస్థల్లో చదువుకొని బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎంతో గొప్ప గొప్ప స్థానాల్లో దేశ విదేశాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఆర్కిటెక్చర్లుగా, పైలట్లుగా వివిధ జాబులు చేసుకుంటూ చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి అటువంటి అంతమంది ప్రొఫెషనల్స్ని తయారు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమందిని మరి ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి తోడ్పడినటువంటి మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ మరియు అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడూ వెన్నంటే ఉండి మా తోడుగా ఉండి వాళ్ళ పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపించేటట్టు మాకు తోడుగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి జూబ్లీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మరి మన సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ యొక్క విశిష్టతను తెలపడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవాలంటే మన స్కూల్లోనే ఒకప్పుడు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మన స్కూల్లో ఇప్పుడు పేరెంట్స్గా ఉన్నారు, కొంతమంది టీచర్స్గా కూడా ఉన్నారు. మరి మళ్ళీ గోల్డెన్ జూబ్లీ వచ్చేసరికి మరి వీళ్ళ పిల్లలు మళ్ళీ మన స్కూల్లోకి 3వ జనరేషన్గా కూడా కొనసాగేటట్టుగా ఆశీస్సులు ఆ దేవుడు మా మీద కురిపించాలని మాకు పేరెంట్స్ సపోర్టు, సంగారెడ్డి పట్టణ ప్రజల సపోర్టు ఈ విధంగానే మరెన్నో సంవత్సరాలు కొనసాగుతూ దినదినాభివృద్ధి పొందుతూ ఇంకా ఎంతోమందికి మేము విద్యను అందించే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు.